Hi guys, day 3, day 4. సో ఆల్మోస్ట్ 3 days అయితే లేదు, అప్పుడు మర్చిపోతాను మళ్ళీ again. ఓకే, సో మీరు వర్కౌట్స్ ఇది లైక్ కటింగ్ ఫేస్లో కంప్లీట్గా కార్డియో అనేది వర్కౌట్కి ముందు ఒక 20 to 30 minutes చేయడానికి ట్రై చేయండి. సో కార్డియో అనేది మీరు ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత చేస్తా. సో కొంతమంది వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 45 minutes 1 hour ఇట్లా వాక్ అండ్ రన్ చేస్తారు. సో అది ఈ వర్కౌట్కి ముందు చేసేది క్యాలిక్యులేట్ మాత్రం అవ్వదు. సో నువ్వు కటింగ్ ఫేస్లో మాత్రం కంప్లీట్గా అట్లీస్ట్ 20 to 30 minutes సైక్లింగ్ చేయాలి, లేకపోతే థ్రెడ్మిల్ అయినా హిట్ చేయాలి. సో కటింగ్ ఫేస్లో ఉన్నా కాబట్టి మ్యాండేటరీగా హిట్ చేయాలి. సో నేను చెప్పాల్సింది చెప్తున్నాను, మీరు లైక్ కటింగ్ ఫేస్లో మాత్రం మ్యాక్స్ చేయడానికి ట్రై చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో పర్సనల్ నేనైతే అట్లానే చేస్తాను. 20 to 30 minutes ఈ రేంజ్లో నాది వర్కౌట్కి ముందు ఒక కార్డియో సెక్షన్ ఉంటుంది. సో అప్పుడైతేనే కొంచెం మంచిగా ఎనర్జీ పుష్ అవుతుంది, ప్లస్ సో క్యాలరీస్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా బర్న్ అవుతుంది. సో కటింగ్ ఫేస్కి బెస్ట్ వే. సో ఎందుకు మంచిదంటే చూపిస్తుంది. సో ఇది కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కార్డియో చేస్తే. సో నేను బల్క్లో చేస్తాను, నార్మల్ టైంలో కూడా చేస్తాను. సో అనేది సో కొంతమందికి మ్యాక్స్ డౌట్ ఉంటుంది, లైక్ కటింగ్ ఫేస్లో ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని చెప్పేసి. సో కటింగ్ ఫేస్లో మెయిన్ ప్రోటీన్ ఫుడ్ అనేది నీ వెయిట్కి తగ్గట్టు కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ప్రోటీన్ ఫుడ్డే కదా, నేను ఎంత తిన్నా పర్లేదు, అట్లాంటివి కటింగ్ ఫేస్కి సెట్ కావు. సో ప్రజెంట్ నేను తింటున్నది 110 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను డే 1లో స్టార్ట్ చేసింది 180 to 200 గ్రామ్స్ ప్రోటీన్. సో ఆ ప్రోటీన్ని నేను ఇప్పుడు మాత్రం కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తే అగైన్ నేను మళ్ళీ బల్క్ అవుతాను. సో ఇప్పుడు 59 ఉన్నాను కదా, 59 నుంచి 1 వీక్లోనే ఆల్మోస్ట్ ఒక 63, 62, 61 ఇట్లా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎందుకంటే 200 అంటే ఇప్పుడు 100 to 100 అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు హైకి అయితే కంప్లీట్ లైక్ ఈజీగా బల్క్ అయిపోతాం. సో ఎప్పుడైనా మీ బాడీ వెయిట్కి, సో అప్పుడు నేను 68 ఉండే కదా, 68కి 180 to 200 గ్రామ్స్ నాకు మంచిగా సెట్ అయ్యేది. సో మరీ 200 అయితే నేను రీచ్ అవ్వలేను కానీ, సో 180 అయితే మేనేజ్ చేసాను. సో నో 100 to 110. సో అట్లా స్టెప్ బై స్టెప్ నీ వెయిట్ తగ్గట్టు నువ్వు మేనేజ్ చేసుకుంటూ రావాలి. సో ప్రోటీన్ ఫుడ్డే కదా నేను ఎంతైనా తినేస్తాను అంటే అవ్వదు. సో మన వెయిట్ డ్రాప్ అయ్యే కొద్దీ మన ప్రోటీన్ ఇంటేక్ కూడా తగ్గాలి. తగ్గితేనే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. సో ఫ్యాట్ బాడీలో కంప్లీట్గా బర్న్ అవుతూ మజిల్ ఉంటూ ఉన్న మజిల్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. సో 68లో ఉండేది మజిల్ కాదు, ఇంకా 68లో నేను ఉండేది కంప్లీట్ ఫ్యాట్. ఇప్పుడు కూడా ఫ్యాట్ ఉంది, బట్ మరి అంత ఎక్స్ట్రీమ్గా 68 ఉండేటప్పుడు ఉన్న ఫ్యాట్ అయితే ఇప్పుడు లేదు. సో అది మెయిన్. సో ఆ ఫ్యాట్ బర్న్ అవుతూ మన మజిల్ని కనిపించేదే. సో కంప్లీట్ ఓకే, సో కంప్లీట్ ఫ్యాట్ బర్న్ అవుతూ మజిల్ ఉంటుంది చూసావు, అదే మన కంప్లీట్ మన బాడీలో ఎంత మజిల్ ఉందో అదే మన రియల్ బాడీ. సో బల్క్లో ఉండేది మన బాడీలో ఫ్యాట్ ఫుల్గా ఉండేది అది మన రియల్ బాడీ కాదు, రియల్ మజిల్ కాదు. సో నువ్వు కటింగ్ ఫేస్లో చేస్తావు వీడు, సో అది నీ కంప్లీట్ నువ్వు ఎట్లా ఉంటావు అదే నీ బాడీ, అదే నీ మజిల్. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే సో ఆల్మోస్ట్ బాగా స్లిమ్ అయిపోయాను. కానీ నేను అనుకున్న దానికంటే యాక్చువల్లీ ఈ 59 to 58 ఈ రేంజ్కి అయితే నా ఫ్యాట్ కంప్లీట్ పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది చాలా వరస్ట్గా ఉంది. సో అంటే మరీ అంత ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లేకపోయినా ఫ్యాట్ ఉంది కదా. సో ఈ లేయర్ ఫ్యాట్ లేయర్, ఇదే ఫ్యాట్ లేయర్. సో ఈ ఫ్యాట్ లేయర్ని కంప్లీట్ తీయాలి నేను. సో నాకు తెలిసి 57, 56 ఇట్లా పోతావు నా వెయిట్, బట్ తప్పదు, యాక్సెప్ట్ చేయాలి దాన్ని.
సో అది బేసిక్. సో మీ వెయిట్‌కి తగ్గట్టు మీ ప్రోటీన్ కూడా డ్రాప్ అవ్వాలి. డ్రాప్ అయితేనే మీ కటింగ్ ఫేస్ అనేది పర్ఫెక్ట్‌గా బిల్డ్ అయితది. సో 68లో నువ్వు ఎవరో చెప్పాడనేసి నీకు ఒక 170-180 గ్రామ్స్ ప్రోటీన్ సరిపోదు బ్రో అని చెప్పేసి అంటే నువ్వు కంప్లీట్ అదే 180 గ్రామ్స్ ప్రోటీన్ ఒక 3 మంత్స్ తీసుకుంటే నీకు రిజల్ట్స్ కనిపియయి ఫస్ట్. సో నీకు రిజల్ట్స్ కావాలంటే నీ వెయిట్‌ని తగ్గట్టు నువ్వు మేనేజ్ చేసుకొని సో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ చేసావు. సో 2 వీక్స్, 3 వీక్స్ చేసావు. సో అప్పుడు నీకు రిజల్ట్స్ కనిపియలే. సో దెన్ అప్పుడు నువ్వు నీ కార్డియో ఇంటెన్సిటీని ఇంకా హై చేయాలి. ప్లస్ నీ క్యాలరీస్ అనేవి డ్రాప్ అవ్వాలి. సో అట్లయితేనే నీ కటింగ్ ఫేస్‌కి కొంచెం దగ్గరవుతావు నువ్వు. సో ఇదే 170, 180 గ్రామ్స్ ప్రోటీన్‌ని నువ్వు కంప్లీట్ 3 మంత్స్ తీసుకుంటా అంటే కుదరదు. సో పర్సనల్లీ నేనైతే అట్లా తీసుకోను. సో నేను స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ డ్రాప్ అయితే వస్తాను. నా బాడీ వెయిట్‌కి నా ప్రోటీన్ కూడా అట్లనే డ్రాప్ అయిపోతది. సో పర్సనల్లీ నేను ఇట్లానే చేస్తాను. లైక్ ఇట్లా చేయండి అని నేను చెప్పను. బట్ ఇది మాత్రం బేసిక్. అది మీకు తెలిస్తే ఓకే. లేకపోతే యూ కెన్ స్కిప్. సో మేబీ నేను మంచిగానే చెప్పడానికి ట్రై చేస్తా. అది మీకు అర్థమయ్యే వేలో ఉంటదో లేదా అన్నదే నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయితది. సో అది మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం బానే దొరుకుతాయి రిజల్ట్స్. ఓకే. సో ఎందుకంటే నన్ను డైలీ చూస్తే మీకు అర్థమైతది. సో డే 1లో నేను ఎట్లా స్టార్ట్ చేశానో నా బాడీ ఎట్లా ఉండేది. సో నౌ కంప్లీట్‌లీ చేంజ్. సో ఆ థింగ్స్‌ని నేను ఫేస్ చేసిన థింగ్స్‌ని కంప్లీట్‌గా మాట్లాడతాను. సో అది రియాలిటీ. సో ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి నేను అట్లాంటి థింగ్స్ మాట్లాడను. అది కూడా నాకు నచ్చదు. సో వర్కౌట్‌కి కటింగ్ ఫేస్‌లో వర్కౌట్‌కి ఒక 20 మినిట్స్ లైక్ 20 మినిట్స్ కార్డియోని హిట్ చేయండి. అది థ్రెడ్‌మిల్ అయినా పర్లేదు, సైక్లింగ్ అయినా పర్లేదు. ఎనీథింగ్ ఏం చేసినా పర్లేదు. సో కంప్లీట్ 20 మినిట్స్ అయితే మిస్ చేయకండి. చేయొద్దనే చెప్తాను. వర్కౌట్ చేస్తే అదే లైక్ కార్డియో చేస్తే మంచిగా హెల్ప్ అవుతుంది మీకు. బల్క్ టైంలో అంతగా అవసరం లేదు. సో జస్ట్ నార్మల్‌గా ఒక వార్మ్ చేసుకొని మీరు వర్కౌట్ స్టార్ట్ చేసుకోవాలి. అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ కటింగ్ ఫేస్‌కి మాత్రం అట్లాంటివి సెట్ కావు. ఓకే. ఇంకేమైనా చెప్పేది ఉందా? సో ఈరోజుకి ప్రోటీన్ అండ్ ఈ వర్కౌట్‌కి ముందు ఎట్లా చేయాలో తెలుసుకుంటే ఓకే. వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. బానే ఉంది. ఫస్ట్ ఇప్పుడు జస్ట్ ఓకే. వన్ మోర్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్పర్ జస్ట్ బట్ నేను మ్యాక్స్ చెప్పడం లేదో కూడా తెలియదు. సో అప్పర్ జస్ట్ ఇది ఈ కంప్లీట్ వర్కౌట్స్ అన్నీ సో కటింగ్ ఫేస్, ఫ్యాట్ లాస్ ఈ థింగ్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయితాయి. సో ఉన్న మజిల్‌ని జస్ట్ పంప్ అవ్వనీకి హెల్ప్ అయితాయి. సో కంప్లీట్ బల్క్ అయితే ఇట్స్ నాట్ వర్త్. సో బట్ మనం కట్ ఫేస్‌లో ఉన్నాం కాబట్టి కట్ గురించి మాట్లాడదాం. ఓకే. అండ్ నెక్స్ట్ లోవర్‌కి కాకుండా కొంచెం సైడ్‌కి అప్ పైకి పుష్ చేసుకుంటే అప్పర్ జస్ట్ మంచిగా పంప్ వస్తది. వర్కుతుందా? అలాగే.
సో తక్కువ వెయిట్ అయితే మంచిగానే పంప్ వస్తుంది, బట్ చేయాలి, హెవీ వెయిట్ కూడా చేయాలి. సో జస్ట్ మీకు చూపిస్తాను. సో ఇట్లా కిందికి పుల్ చేస్తే, సో కిందకి ప్రెస్ చేస్తే ఏంటంటే సో లోవర్ హీట్ అయిపోతుంది. సో కంప్లీట్ ఇట్లా తీసుకొచ్చిందని షోల్డర్కి అప్పర్ చెస్ట్కి సేమ్ పుష్ అయిపోవాలి. సో ఇదే ఇట్లా సెట్ అయితే ఈ అప్పర్ చెస్ట్ మంచిగా పంప్ అవుతుంది. ఓకే, వన్ మోర్ చెస్ట్ ప్లే. సో అప్పుడు అప్పర్కి మంచి పుష్ అయితే వస్తుంది చెస్ట్ ప్లే. సో మీరు అప్పర్కి ఏం చేసుకోవచ్చు, మిడ్ ఏం చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇది చేసినాక అప్పర్కి అయితే మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ లోవర్. సో నేను చేసే వేరియేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లైక్ సో బల్క్కి నా కట్కి సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వర్కౌట్ సెక్షన్. ఎందుకంటే సో బెంచ్ అనేది కంప్లీట్ వెయిట్ వేసుకొని చేస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అవి కంప్లీట్ డంబుల్స్ అండ్ బెంచ్ ప్రెస్ ఇవి కంప్లీట్ బల్క్ సెక్షన్లో యూజ్ చేస్తాను. సో బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో ఉన్న మజిల్ని అట్లీస్ట్ అంటే లైక్ అట్లా అలా జస్ట్ పంప్ అవుతుంది అంతే. సో ఈ వర్కౌట్ సెక్షన్ అన్నది ఓకే. సో ఏదైనా అందులో మనం బెస్ట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, వన్ మోర్. సో కంప్లీట్ లోవర్ టార్గెట్ అయ్యేలా చూసుకోండి. అండ్ లాస్ట్ చెస్ట్ ప్రెస్. సో ఎందుకు వర్కౌట్ స్ప్లిట్ డిఫరెంట్ ఉంటుంది అంటే, సో మ్యాక్స్ ఫస్ట్ అందరూ చేసేది బెంచ్ ప్రెస్ చేస్తారు. సో అది బల్క్ అయితే బెస్ట్ వే. సో మనం చేసేది బల్క్ కాదు, సో కంప్లీట్ కట్ చేస్తాం కాబట్టి సో ఈ టైంలో నాకు ఈ స్ప్లిట్ అయితే మంచిగా సెట్ అవుతుంది. సో నేను ఎందులో కూడా ఇట్లానే చేయండి బ్రో అని చెప్పాను. సో మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. బట్ ఒకటి మాత్రం ఇగో లిఫ్టింగ్ అనేది కటింగ్ ప్రెస్లో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో నేను లాస్ట్ బల్క్లో ఉండేటప్పుడు అటు 30 వేసుకొని సో రాడ్ ఇంక్లూడ్ చేస్తే 60-20-80. సో ఇప్పుడు 60. సో ఆల్మోస్ట్ 20 కేజెస్ నేనే డ్రాప్ చేశాను. సో లిఫ్ట్ చేసి నేనే డ్రాప్ చేశానంటే అర్థం చేసుకోండి. సో ఇగో లిఫ్టింగ్ అనేది కటింగ్ ప్రెస్కి అంత మంచిది కాదు. సో లిఫ్ట్ చేస్తే ఏంటంటే నువ్వు ఇగోకి వెళ్ళిపోయి లిఫ్ట్ చేస్తే సో కంప్లీట్ 100% ఇంజూర్ అవుతుంది. సో నీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉండదు. సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ లేనప్పుడు కంప్లీట్ నీ మజిల్ని హిట్ చేస్తుంది. సో నువ్వు చేసే ప్రతి రిపిటేషన్స్ కూడా. సో ఆ టైంలో 1-2 బాగానే వచ్చినా థర్డ్కి కన్ఫర్మ్ తినేస్తాం. సో ఇగో లిఫ్టింగ్ అనేది కంప్లీట్ ఈ టైంలో వద్దు. సో బల్క్ టైంలో దాని గురించి నేను మాట్లాడతాను ఇగో గురించి. సో ఈ టైంలో తర్వాత మాత్రం వద్దు. సో మీకు నచ్చితే చేయొచ్చు, బట్ నన్ను చూసేవాడికి నేను చెప్తున్నాను. సో ఇగో లిఫ్టింగ్ అనేది చేయొద్దు ఈ టైంలో. సో బల్క్ టైంలో నేను చెప్తాను అది ఎంత మంచిగా సెట్ అవుతుంది అనేది. ఓకే, సో మీరు హెవీ వెయిట్ జంప్ చేసేటప్పుడు కొంచెం లెగ్కి కొంచెం పుష్ చేయండి. లెగ్తో కాకుండా ఓన్లీ ఆర్మ్స్ పైనే ఎక్కువ లైక్ వెయిట్స్ని యూజ్ చేసుకోకండి. సో లెగ్కి కొంచెం సపోర్ట్ ఇస్తే ఈజీగా ప్రెస్ చేయడం అవుతుంది.
రా రా రా. సో ఎందుకే ఈగో లిఫ్టింగ్ అనేది సెట్ కాదు. సో కంప్లీట్ 60 గోల్స్ కూడా రావట్లేదు. సో అట్లీస్ట్ ఒక 8 to 10 రెప్స్ కూడా వస్తలేదు. సో అంత పీక్ లెవెల్లో పోస్తుంది ఎనర్జీ. సో అందుకే ఈగో లిఫ్టింగ్ అనేది వద్దు. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ రేడియల్స్. సో మీరు అనుకోవచ్చు, చెస్ట్ అంటున్నావు, ట్రైసెప్ అంటున్నావు, ఫ్రంట్ రేడియల్స్ అంటున్నావు, ఎందుకు బ్రో ఎంతంటే, సో కంప్లీట్ మనం చేసేది న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాబట్టి, సో రోజుకి ఒక మజిల్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ బ్రో. న్యాచురల్ బాడీ బిల్డింగ్లో రోజుకు మజిల్ అనేది కష్టం. సో అవ్వదు కూడా అది. సో నీకు ట్రైసెప్ చెస్ట్ చేసుకో, అది మంచిదే. బట్ నేను ఎందుకు షోల్డర్ ఫ్రంట్ రేడియల్స్ని టార్గెట్ చేస్తా అంటే, సో నేను చెస్ట్ అది లైక్ చెస్ట్ డే రోజు సో నా ఫ్రంట్ రేడియల్స్ అనేది కొంచెం ఇది రేడియల్స్, ఫ్రంట్ రేడియల్స్, ఇది మిడ్ సెక్షన్, అండ్ బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్ రేడియల్స్. సో ఓకే, ఇది మీకు అర్థమైతే కొంచెం మంచిగా ఉంటుంది. సో నేను చెస్ట్ డే రోజు సో నా ఫ్రంట్ రేడియల్స్ అనేవి నేను వర్కౌట్కి యాడ్ చేసేసుకుంటాను చెస్ట్కి. సో అది నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రంట్ రేడియల్స్ అనేది సో దీనికి హిట్ అవుతుంది, ప్లస్ సో ఈ వీక్నెస్ పార్ట్ కూడా కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ రేడియల్స్. సో ఇది నేను బ్యాక్ చేసేటప్పుడు రేడియల్స్ అనేవి దానికి కాంబోకి యాడ్ చేసేస్తాను. కాంబో కాదు, సో బ్యాక్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 2 వేరియేషన్స్ రేడియల్స్కి హిట్ చేస్తాను. సో అది. అండ్ నెక్స్ట్ మిడ్ సెక్షన్ వచ్చేసి కంప్లీట్ షోల్డర్ ప్రెస్ ఏమో లైక్ సో ఆ 3కి కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు. సో ఎందుకంటే చెస్ట్కి ఈక్వల్, బ్యాక్ రేడియల్స్కి బ్యాక్కి ఈక్వల్. సో ఎట్లానో ఇక్కడ స్ట్రెంత్ అవసరం అవుతుంది కాబట్టి సో లెగ్ ఎట్లానో లోవర్ పోతుంది. సో ఇప్పుడు కొంచెం మరీ అంత ఎక్స్ట్రీమ్ స్ట్రెంత్ లేకపోయినా సో మంచిగానే షోల్డర్ ప్రెస్ అనేది చేయొచ్చు. సో లెగ్ డే రోజు సో కొంతమంది ఏంటంటే లెగ్ వర్కౌట్ రోజు కంప్లీట్ షోల్డర్ని ట్రైన్ చేస్తారు. సో అది మంచిదే, బట్ నా వరకు వస్తే నేను అదని మంచిగా ప్రిఫర్ చేయను. సో నాకు అది సెట్ కాదు. ఎందుకంటే సో కంప్లీట్ షోల్డర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని టార్గెట్ చేయాలి. సో టార్గెట్ చేయాలి, ప్లస్ అది ఫెయిల్యూర్ పర్ఫెక్ట్గా హిట్ అవ్వాలి. సో లెగ్ స్ట్రెయిన్ అవుతుంది. సో షోల్డర్ పర్ఫెక్ట్గా హిట్ చేయలేకపోతే అన్బ్యాలెన్సింగ్ అయిపోతుంది టోటల్గా. సో అందుకోసం నేను చెస్ట్ డే రోజు ఫ్రంట్ రేడియల్స్, బ్యాక్ చేసేటప్పుడు బ్యాక్ రేడియల్స్, లెగ్ చేసేటప్పుడు షోల్డర్ ప్రెస్. సో ఇట్లా ఉంటుంది మన షోల్డర్ వర్కౌట్ వచ్చేసి. సో మీకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. సో నేను డే 1 నుంచి ఒకటే మాట్లాడతాను, ఏదైనా మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే ఏదా స్కిప్ చేసి పడేయచ్చు. సో దాన్ని నేను ఎప్పుడు ఇట్లానే చేయను బ్రో, ఇదే బ్రో అని చెప్పాను. సో ఇట్లా చేస్తే మాత్రం కంప్లీట్ మంచిగా సెట్ అవుతుంది. సో ఎందుకంటే నాకు సెట్ అయింది, నీకు సెట్ కదా బ్రో. సో కంప్లీట్ మంచిగానే ఉంటుంది. ఓకే, వన్ మోర్. నచ్చితే చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, పెద్ద మ్యాటర్ కాదు. సో పర్ఫెక్ట్ మాత్రం 100% సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రైసెప్. సో ఫస్ట్ నేను బల్క్లో ఉన్నా, కట్లో ఉన్నా, ఎనీథింగ్ ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ ట్రైసెప్ పుల్ డౌనే మంచిగా ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే ఇది మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, పర్ఫెక్ట్ షేప్ రావాలన్నా పిక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. సో ట్రైసెప్ పుల్ డౌన్ అయినట్టు ఒక 5 రెపిటేషన్స్ బైసెప్కి ఇంక్లూడ్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మీరు సో ట్రైసెప్ పుల్ డౌన్ అనేది సో కంప్లీట్ ఒకసారి చూపిస్తాను.
సో ట్రైసెప్ పుల్ డౌన్ అనేది ఇట్లా పుల్ చేసేటప్పుడు డౌన్ చేస్తాం. సో అంటే నెక్స్ట్ బైసెప్ చేసేటప్పుడు సో ఈ మజిల్ ఉంది కదా, సో ఈ మజిల్ అనేది నీకు మంచిగా సెట్ అవుతుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నచ్చితే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. ఓకే, నెక్స్ట్ సో ఒకసారి చూపిస్తా. సో 5 నుంచి క్రాస్ అయ్యకండి. సో ట్రైసెప్ పుల్ డౌన్ ఇట్లా హెల్ప్ అయితే సో బైసెప్ అనేది ఈ మజిల్ మంచిగా సెట్ అవుతుంది. ఓకే, 1 more అండ్ ఫైనలీ డే 4 కంప్లీట్ అయినట్టే. సో మైన్ కటింగ్ ఫేస్లో డైలీ చెప్పేదే చెప్తాను, సో మీకు బోరింగ్ ఉన్నా పర్లేదు. సో ఎందుకంటే మీకు అర్థం కావాలి ఫస్ట్, సో కటింగ్ ఫేస్ ఎట్లా చేస్తే బట్ట సెట్ అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అనేది లైక్ కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి కొంచెం కదా 90% ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వర్కౌట్ని స్కిప్ చేయకూడదు, సింగిల్ డే కూడా స్కిప్ చేయడానికి లేదు. సో 7 డేస్లో 1 డే రెస్ట్ ఉంటే మిగతా రిమైనింగ్ 6 డేస్ని వర్కౌట్ హిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కార్డియో అనేది మ్యాండేటరీ. సో కార్డియో లేకుండా నీకు కటింగ్ ఫేస్ చాలా కష్టం. సో కష్టం అండ్ అది అవ్వదు కూడా. సో కార్డియో అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది. సో కటింగ్ ఫేస్ కార్డియో హిట్ చేయాలి. సో కోర్ని సో 2 డేస్కి వన్స్ అయినా ట్రైన్ చేయండి. సో లేకపోతే కోర్ వీక్ అయిపోతుంది. సో కటింగ్ ఫేస్లో మెయిన్ థింగ్స్ ఇవి నువ్వు మేనేజ్ చేస్తే నువ్వు కటింగ్ ఫేస్ని మేనేజ్ చేయగలవు. ఓకే, సో బాడీ కండిషన్ చూపిస్తా. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఫేస్ గురించి మాట్లాడచ్చు. మోటివేషన్ ఏంటంటే అది ఒకటి, నవ్ ఐ యామ్ పర్ఫెక్ట్. సో బ్రైట్ ఎక్కువ అయిపోతుంది వీడియోలో. ఓకే, సో ఇట్లయితే మరి డల్ అయ్యాను. పర్వాలేదు, బ్లాక్ అయినా పర్లేదు, కానీ వైట్ అయితే కొంచెం మంచిగా సెట్ అయితే లేదు. పర్లేదు, బాగా ట్రై చేస్తాను. పంపు బాగా వస్తుంది కదా. ఓకే,
సేవ్ అయితే ఇంకా నీట్గా కనబడుతుంది పంప్. సో ఇప్పుడు మనం సేవ్ చేసే మైండ్ సెట్ లేదు. ఓకే, సో ఫ్రంట్ రైడల్స్ సో దానికే చూపిస్తాను. ఓకే, సో సెట్ అవుతుంది. సో నేను అందుకే ప్రిఫర్ చేస్తాను. సో ట్రైసెప్కే చూపిస్తాను మ్యాక్స్ ఇది. పర్వాలే, సో మరి ఎంత వర్ష్ లేకున్నా. సో యాబ్స్ ఈ సెక్షన్ కొంచెం హిట్ చేయాలనుకుంటా. ఓకే, సో నాకు అది పర్ఫెక్ట్గా వస్తలేదు. సో కోర్ లోన్కి వెళ్ళకూడదు. కోర్ లోన్కి వెళ్తే మళ్ళీ ఇది పర్ఫెక్ట్గా సెట్ కాదు. సో రిబ్స్, సో రిబ్స్ విజిబుల్స్ అవ్వాలి, బైసప్ పర్ఫెక్ట్గా కనిపించాలి. నౌ బెటర్. ఓకే, కోర్ సెట్ అయిపోద్ది. 30 డేస్కి సెట్ అయిపోద్ది, ఈజీ సెట్ అయిపోద్ది. సో ఫ్యాట్ కొంచెం తగ్గిపోయింది, బాగానే తగ్గింది. సో ఫ్యాట్ లేయర్ సో 10 దగ్గర ఉంది అనిపిస్తుంది నాకైతే. కొంచెం సో మనం చేసేదానికి వర్త్ అనిపిస్తుంది ఇట్లాంటి టైంలో. ఓకే, సో ఈరోజుకి ఇది మన ప్రజెంట్ బాడీ కండిషన్. షేవ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది నాకే. సో అంత మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో కార్డియో అనేది మ్యాండేటరీ. సో కార్డియో అనేది కంపల్సరీ హిట్ చేయాల్సిందే. సో ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్స్ కాల్స్ అన్ని కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. సో సింగిల్ డే కూడా వర్కౌట్ స్కిప్ చేయడానికి లేదు. ఓకే, సీ యూ టుమారో.